రైట్ మిత్రులారా, మరి మనం ఇక హిస్టరీలో చివరి దశకు చేరుకున్నట్లే. యాన్సెంట్ మిడివల్ అయిపోయింది. మోడర్న్లో అతి కీలకమైన టాపిక్, పెద్ద టాపిక్ యూరోపియన్లు చాలా ఎక్సలెంట్గా అందించాను. దాదాపుగా మీకు ఇక వేరే వాళ్ళు చెప్పని విధంగా కూడా మీకు చెప్పాను. అంత వాళ్ళు నాకు ప్రోత్సహించారు. మన డైరెక్టర్సు చాలా మంచిగా చెప్పండి, పేద విద్యార్థులు న్యాయం జరగాలని. దాదాపుగా ఒక 5-6 అవర్స్ చెప్పాను. యూరోపియన్ల రాకే అన్నీ కూడా పూసగుచ్చినట్టు. అలాగే అన్నీ అదే టాపిక్ చెప్పాను. అది ఒకటే కాదు, అన్నీ అదే టాపిక్ చెప్తున్నాను. నేనే కాదు, ఒక హిస్టరీ కాదు, ఆల్ సబ్జెక్ట్స్ కూడా అలాగే డెప్త్లు క్లాస్లో ఉన్నాయి. మీరు ఇక కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కనీసం మళ్ళీ చెప్తున్నాను, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. ఇంత డెప్త్గా చెప్తున్నాను. మీ బాధ్యతగా మీరు మాకు ఈ యొక్క వీడియోస్ షేర్ చేయాలి. మా అక్షరం ఎడ్యుకేషన్ని ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మమ్మల్ని ముందుండి మీరు నడిపించాలి. నడిపిస్తేనే మరిన్ని మంచి క్లాసులు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో మీరు కోఆపరేషన్ చేయండి. దానితో పాటు లాస్ట్ నా వీడియో కాదు, ప్రతి ఒక్కరి వీడియో డిస్క్రిప్షన్ కింద డైరెక్టర్ సార్ సురేష్ సార్, శశి సార్ వాళ్ళ నెంబర్స్ ఉంటాయి. మరి వాళ్ళిద్దరి యొక్క నెంబర్లకు మీరు కాల్ చేయండి. కాల్ చేసి ఎగ్జామ్ ప్రాసెస్ సంబంధించిన సమాచారం అడిగితే వాళ్ళు చాలా చక్కగా చెప్తారు. వాళ్ళు పేదవాళ్ళ బాధలు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు, మీ స్టూడెంట్స్ బాధల్ని. కాబట్టి క్లియర్గా మీరు కాల్ చేయండి ఫస్ట్. దాంతోపాటు ఈ మన వీడియోస్ ఫస్ట్ షేర్ కావాలి. అలాగే సబ్స్క్రైబ్స్ ఇంకా కాని వాళ్ళు ఉన్నారు, కావాలి అయిన వాళ్ళు కాని వాళ్ళని అయ్యేటట్టు చేయాలి. దట్స్ ఇట్. మీ శేఖర్ సార్, హిస్టరీ శేఖర్ సార్గా మిమ్మల్ని కోరుకుంటుంది అదే. దట్స్ ఇట్. రైట్. ఇక మనము ఇక్కడ భారతదేశంలో బ్రిటిష్ ఆక్రమణలో మనము ఇంకొక పర్వానికి వచ్చాము, ఘట్టము. ఏమిటయ్యా అంటే ఈ యొక్క మైసూర్ రాజ్య ఆక్రమణ. మైసూర్ రాజ్య ఆక్రమణ. సో మైసూర్ రాజ్య ఫస్ట్ బెంగాల్ అయిపోయింది. బెంగాల్ కేల్ కథం, దుకాన్ బంధు. ప్లాసీ బాక్సర్ యుద్ధాల్లో కేల్ కథం. ఇప్పుడు వాళ్ళ కన్ను దేని మీద పడ్డదిగా, వాళ్ళ సామ్రాజ్యం సుస్థిరం చేసుకుర్రు. కాబట్టి ఏ పాలకుడు మాట వింటాడో ఆ పాలకుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి కీలు బొమ్మగా చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పన్నులు వసూలు చేసుకునేది, స్థావరాలు స్థాపించుకునేది, వ్యాపారం చేసుకునేది. వీళ్ళ ఇష్టమే. ఇక ఎవడు తమ మాట వినడో, ఎవడు ఎదిరిస్తాడో, ఏ స్వదేశీ రాజు ఎదిరిస్తాడో అప్పుడు వాళ్ళ మీద దాడి చేసి వాడిని చంపేయడమో లేదా వాని రాజ్యం నుంచి ఎల్లగొట్టడమో చేసేది. వాళ్ళ ఎదురు తిరిగిన వాళ్ళకు మాత్రమే వాళ్ళు ముఖ్యంగా యుద్ధాలు చేసేది. అందులో ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరంటే ఈ మైసూర్ పాలకులు. ఎవరయ్యా అంటే ఈ మైసూర్ పాలకులు. మరి ఈ మైసూర్ పాలకులకు సంబంధించిన సమాచారాన్ని మనము చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్ యుద్ధాలు కాకుండా ఈ మైసూర్ పాలకులకు సంబంధించిన స్టోరీ చూద్దాం. మరి ఇక్కడ అత్యంత కీలకంగా విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఫస్ట్ విజయనగర సామ్రాజ్యం ఈ విజయనగర సామ్రాజ్యం ఉన్నంతకాలం వారు మైసూరును పరిపాలించారు. విజయనగర సామ్రాజ్యం ఉన్నంత వరకు వారు మైసూరును పరిపాలించారు. వాళ్ళ ఆధీనంలో ఉండేది మైసూర్. సో ఈ మైసూర్ అనేటటువంటి ప్రాంతం విజయనగర సామ్రాజ్యం తర్వాత ఇక్కడ ఎవరి ఆధీనంలోకి వచ్చిందయ్యా అంటే వడయార్ వంశస్థుల ఆధీనంలోకి వచ్చింది. వడయార్ వంశస్థుల ఆధీనంలోకి వచ్చింది. ఫస్ట్ కర్ణాటకలోని మైసూర్ ఎవరి ఆధీనంలో ఉంది అంటే ఫస్ట్ విజయనగర సామ్రాజ్య పాలకులు. విజయనగర సామ్రాజ్య పాలకుల యొక్క ఆధీనంలో ఫస్ట్ ఉన్నది ఈ యొక్క మైసూర్. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఈ యొక్క క్రీస్తు శకం 18వ శతాబ్దం నాటికి ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి ఈ మైసూర్ రాజ్యం అనేది బాగా అభివృద్ధి చెంది ఈ యొక్క వడయార్ వంశస్థుల ఆధీనంలోకి రావడం జరిగింది. అంటే విజయనగర సామ్రాజ్య పాలకుల తర్వాత మైసూర్ ప్రాంతాన్ని స్వతంత్రించి మైసూర్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వారు ఎవరంటే వడయారు వంశస్థులు. ఈ వడయారు వంశానికి మూల పురుషుడు ఎవరంటే వడయార్ వంశానికి మూల పురుషుడిగా
మూల పురుషుడిగా ఎవరిని చెప్తారంటే యదురాయ వడయార్. యదురాయ వడయార్, వడయార వంశానికి మూల పురుషుడు, వడయార్ వంశానికి మూల పురుషుడు యదురాయ వడయార్. క్రీస్తు శకం 18వ శతాబ్దం నాటికి అత్యంత కీలకంగా ఆధునిక స్వతంత్ర మైసూరు రాజ్య స్థాపకుడిగా, ఆధునిక స్వతంత్ర మైసూరు రాజ్య స్థాపకుడిగా చిక్కా కృష్ణరాజ వడయార్. చిక్కా కృష్ణరాజ వడయార్ ఆధునిక స్వతంత్ర మైసూర్ రాజ్య స్థాపకుడుగా, ఆధునిక స్వతంత్ర మైసూర్ రాజ్య స్థాపకుడుగా చిక్కా కృష్ణరాజ వడయార్ అనేటటువంటి వాడు ఈ యొక్క ఆధునిక స్వతంత్ర మైసూర్ రాజ్య స్థాపకుడిగా పరిపాలన చేస్తూ ఉండేవాడు ఈ మైసూరుని. మరి అటువంటి ఈ మైసూరు పాలకుడైన చిక్కా కృష్ణరాజ వడయార్ దగ్గర మంత్రులుగా పనిచేసిన వారు ఎవరయ్యా అంటే నంజరాజు దేవరాజు. సో ఈ చిక్కా కృష్ణరాజు వడయార్ దగ్గర పనిచేసినటువంటి వారు ఎవరంటే నంజరాజు దేవరాజు. చాలా జాగ్రత్త చూడండమ్మా. నంజరాజు, చిక్కా కృష్ణరాజు వడయార్ దగ్గర పనిచేసింది ఎవరంటే మంత్రులు నంజరాజు దేవరాజు. ఈ యొక్క నంజరాజు దేవరాజు, అవునా, ఇదే చిక్కా కృష్ణరాజు వడయార్ ఈ రాజ్యంలో మామూలుగా మనకు సర్వసేనానిగా మైసూరు సర్వసేనానిగా అలాగే దిండిగల్ ప్రాంతానికి ఫౌజుదారుగా నియమించబడినటువంటి వాడే హైదరాలీ. ఎవరైనా హైదరాలీ మైసూరు సర్వసేనానిగా, ఎస్పెషల్లీ దిండిగల్ ప్రాంతానికి ఫౌజుదారుగా నియమించబడినటువంటి వాడు ఈ హైదరాలీ. ఈ హైదరాలీ గాడు సమయం చూసి ఈ యొక్క మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మంత్రులు నంజరాజు దేవరాజు, ఈ యొక్క చిక్కా కృష్ణరాజు వడయార్ మంత్రులైన నంజరాజు దేవరాజు ఇద్దరిని హతమార్చి చిక్కా కృష్ణరాజు వడయారును పదవి నుంచి తొలగించి ఈ హైదరాలీ అనేటటువంటి వాడు మైసూర్ పాలకుడిగా మారుతాడు 1761 సంవత్సరంలో. ఈ నంజరాజు దేవరాజులు అనే ఇద్దరు కూడా ప్లాను వేసి చిక్కా కృష్ణరాజ వడయారును అంతమొందించి సింహాసనాన్ని చేజిక్కించుకోవాలనుకుంటారు. కానీ వాళ్ళకంటే ముందే 1761లో దిండిగల్ ఫౌజుదారుగా ఉన్నటువంటి హైదరాలీ అనేవాడు నంజరాజు దేవరాజులను ఇద్దరిని కూడా హతమార్చి మైసూర్ పాలకుడైన చిక్కా కృష్ణరాజు వడయారును చిక్కా కృష్ణరాజు వడయారును పదవి నుంచి తొలగించి మైసూర్ పాలకుడిగా ఈయన సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది, మైసూర్ పాలకుడిగా. సో మరి ఇందులో ముఖ్యంగా అలా మైసూర్ పాలకుడిగా వచ్చినటువంటి వాడే ఈ హైదరాలీ. సో మైసూరు రాజ్యాన్ని ఈ ఆంగ్లేయులకు ధీటుగా ఎదురు నిలబడి మైసూర్ పాలకుల్లో ఈ హైదరాలీ అనేటటువంటి వాడు ఈ యొక్క ఆంగ్లేయులకు ఎదురుగా నిలబడి మైసూరు సామ్రాజ్యాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. ఈ క్రమంలో భాగంగానే, ఈ ఆంగ్లేయులు ఎదుర్కొనే క్రమంలో భాగంగానే హైదరాలీ తన కుమారుడైన టిప్పు సుల్తాన్ యొక్క సహకారంతో ఈ మైసూరు సామ్రాజ్యాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. సో మైసూరు పాలకుడిగా హైదరాలీ మరియు టిప్పు సుల్తానులు అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించారు. మైసూరు సామ్రాజ్య అభివృద్ధిలో భాగస్వాములు కావడం జరిగింది. మరి అటువంటి ఈ యొక్క తండ్రి కొడుకుల గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా మనకు హైదరాలీ గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటి ఉంది? హైదరాలీ గురించి చూద్దాం మిత్రులారా. ఈయన బిరుదు ఏమిటంటే, హైదరాలీ బిరుదు ఫతే జంగ్ హైదర్. ఈయన యొక్క బిరుదు ఏమిటంటే, హైదరాలీ యొక్క బిరుదు ఏమిటంటే ఫతే జంగ్ హైదర్.
సో ఈయన అత్యంత కీలకంగా ఈయన గురించి చెప్పదలసిన విషయాల్లో ముఖ్యమైనది 1758లో మరాఠా దాడులను తిప్పికొట్టి మైసూర్ సర్వసేనానిగా నియమించబడ్డాడు. ఇక్కడ అంతకంటే ముందు 1755లో దిండిగల్ ప్రాంతానికి ఫౌజుదారుగా నియమించబడ్డాడు. ఫౌజులు అంటే సైనిక విభాగాలు, సైనిక రాష్ట్రాలని అర్థం. ఆ ఫౌజుల మీద నియమించబడిన వాడిని ఫౌజుదార్ అంటారు. 1755లో దిండిగల్ ప్రాంతానికి ఫౌజుదారుడిగా నియమించబడ్డాడు. 1758-59లో మరాఠాల యొక్క దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని రాజ్యాన్ని కాపాడి మైసూర్ సర్వసేనానిగా నియమించబడడం జరిగింది. ఇతడు ముఖ్యంగా బిదనూర్ ప్రాంతంలో తన పేరు మీదుగా నాణ్యాలను తొలిసారిగా విడుదల చేయడం అనేది జరిగింది. ఆ బిదనూరుకు ఈయన పెట్టిన పేరు స్వరాజ్య. బిదనూరులో మొట్టమొదటిసారిగా హైదర్ అలీ ఈ బిదనూరులో తన పేరు మీదుగా నాణ్యాలను ముద్రించి వాటిని చలామణిలోకి తీసుకొచ్చాడు. ఆ బిదనూరుకు ఆయన పెట్టినటువంటి పేరు, ఇతరులు పిలిచిన పేరు స్వరాజ్య. ఆ బిదనూరుకి ఈ యొక్క హైదర్ అలీ కొడుకైన టిప్పూ సుల్తాను తన తండ్రి మీదుగా హైదర్ నగర్ అని పేరు పెట్టడం జరిగింది. దానికి ఏమని పేరు పెడతాడంటే బిదనూరుకు టిప్పూ సుల్తాను హైదర్ నగర్ అని పేరు పెట్టడం జరిగింది. చాలా జాగ్రత్తగా చూడండి మిత్రులారా. ఇక్కడ ఈ యొక్క హైదర్ అలీ గురించి ఇక్కడ మీరు చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఒకసారి చూస్తే అద్భుతం అనిపిస్తుంది. ఈయన తన అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క హైదర్ అలీ, చాలా జాగ్రత్తగా చూడండి, ఈ యొక్క హైదర్ అలీ మొట్టమొదటిసారిగా శివపార్వతులతో కూడినటువంటి బొమ్మలను ఈ యొక్క నాణెముల మీద ముద్రించి చలామణిలోకి తీసుకొచ్చాడు. శివపార్వతులతో కూడిన బొమ్మలను తన యొక్క నాణెముల మీద ముద్రించి చలామణిలోకి తీసుకొచ్చినటువంటి వాడు ఎవరంటే ఈ యొక్క హైదర్ అలీ. శివపార్వతుల బొమ్మలను నాణెముల మీద ముద్రించి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వాడు ఒక ముస్లిం పాలకుడై ఉండి శివపార్వతుల బొమ్మలను, వాళ్ళ బొమ్మల ప్రతిమలను నాణెముల మీద ముద్రించి వాటిని చలామణిలోకి తీసుకురావడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క హైదర్ అలీ. తన రాజ్యాన్ని ఉత్తరాన ఆర్కట్ నుండి దక్షిణాన చంద్రగిరి వరకు వ్యాపించాడు. ఇవన్నీ నోట్స్లో రాసుకోండి. ఉత్తరాన ఆర్కట్ నుండి దక్షిణాన చంద్రగిరి ప్రాంతం వరకు రాజ్యాన్ని విస్తరింపచేసినటువంటి వాడు ఈ యొక్క హైదర్ అలీ. ఉత్తరాన ఆర్కట్ నుండి దక్షిణాన చంద్రగిరి వరకు తన రాజ్యాన్ని విస్తరింపచేసిన వాడు. అంతేకాదు మిత్రులారా, ఇతడు దిండిగల్లో ఒక పెద్ద ఆయుధ కర్మాగారాన్ని నెలకొల్పుతాడు. ఈ ఆయుధ కర్మాగారాన్ని దిండిగల్లో నెలకొల్పడానికి ఈయన ఎవరి సహకారం తీసుకున్నాడంటే ఫ్రెంచ్ దేశ సహకారం తీసుకున్నాడు. దిండిగల్ ప్రాంతానికి ఫౌజుదారే కాదు, దిండిగల్ ప్రాంతంలో ఈయన ముఖ్యమైనటువంటి ఆయుధ కారాగారాన్ని ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా తనకు మిత్రులైనటువంటి ఫ్రెంచ్ వారి సహకారంతో. అంతేకాదు ఈ యొక్క తన యొక్క మైసూర్ సైన్యానికి ఫ్రెంచ్ వారి చేత అంటే ఫ్రెంచ్ సైనికుల చేత శిక్షణ ఇప్పించడం కూడా జరిగింది. తన యొక్క మైసూర్ సైన్యానికి ఫ్రెంచ్ సైన్యం వారి చేత శిక్షణ ఇప్పించినటువంటి వాడు కూడా ఎవరయ్యా అంటే ఈ యొక్క హైదర్ అలీ. ఒకసారి హైదర్ అలీ చూసినట్టయితే ఈయన యొక్క మైసూర్ పాలకుడు హైదర్ అలీ 1761లో నంజరాజు దేవరాజును హతమార్చి చిక్కా కృష్ణరాజ వడయారును తొలగించి ఈ యొక్క హైదర్ అలీ 1761లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ ఆయన ఒక సాధారణమైనటువంటి
ఈ యొక్క సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. అంచెలంచెలుగా తన శక్తి సామర్థ్యాలు ఎదిగాడు. దానికి కారణం 1755లో దిండిగల్ ప్రాంతానికి సామాన్య సేవకుడిగా నుంచి ఏకంగా దిండిగల్ ప్రాంతానికి ఫౌజ్దార్గా నియమబడ్డాడు. ఫస్ట్ సర్వసేనానిగా నియమించబడ్డాడు, తర్వాత ఏకంగా ఫౌజ్దార్గా నియమించబడ్డాడు, తర్వాత ఏకంగా మరాఠా దాడులను తిప్పికొట్టి మైసూర్ రాజ్యానికి సర్వసేనానిగా నియమించబడ్డాడు. అంతేకాదు బిదనూర్ అనేటటువంటి ప్రాంతంలో తన పేరు మీదుగా నాణెములు ముద్రించి చలామణిలోకి తీసుకొచ్చాడు. ఆ యొక్క బిదనూర్ అనే ప్రాంతానికి స్వరాజ్యం అని పేరు పెడతాడు. ఆ స్వరాజ్యం అనే ప్రాంతానికి హైదర్ అలీ కొడుకు టిప్పు సుల్తాను హైదర్ నగర్ ఏమని పేరు పెట్టాడు? హైదర్ నగర్ అని పేరు పెట్టాడు. ఇతడు శివపార్వతులతో బొమ్మలతో కూడిన ప్రతిమలను నాణెముల మీద ముద్రించి చలామణిలోకి తీసుకురావడం జరిగింది. ఇతడు దిండిగల్లో ఫ్రెంచ్ వారి సహకారంతో ఆయుధ కర్మాగారాన్ని నెలకొల్పుతాడు. అంతేకాదు తన మైసూరు సైన్యానికి ఈ యొక్క ఫ్రెంచ్ వారి చేత ఈ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి మరఫిరంగులు, మందుగుండు సామాగ్రి, తుపాకులు పేల్చడంలో తన యొక్క సైన్యానికి శిక్షణ ఇప్పించినటువంటి వాడిగా పేరుగాంచాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క ఇక్కడ గుర్తుంచుకోండి, హైదర్ అలీ. చాలా 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 జాగ్రత్తగా. అయితే ఈ యొక్క హైదర్ అలీ ప్రధానంగా హైదర్ అలీకి వ్యతిరేకంగా ఆంగ్లేయులు ఎప్పుడైతే నిజాం రాజైన సలాబత్ జంగుతో రహస్య ఒప్పందాలను చేసుకోవడం ప్రారంభించాడు. అప్పుడే ఈ హైదర్ అలీ ఆంగ్లేయుల మీద తన దృష్టిని మోపాడు. హైదర్ అలీని ఓడించడానికి ఆంగ్లేయులు నిజాం రాజైన సలాబత్ జంగుతో రహస్యంగా ఒప్పందం చేసుకొని వీని ఓడించాలని వాను ప్లాన్ చేశారు. కానీ వాళ్ళ యొక్క ప్లాన్ను మనోడు ముందే తెలుసుకొని ఏమి చేశాడయ్యా అంటే ఇక్కడ అత్యంత కీలకంగా వీడే వాళ్ళ మీద, ఆంగ్లేయుల మీద ఎదురు దాడికి దిగడం జరిగింది. ఆ ప్లాన్ తెలుసుకొని అదే ముఖ్యంగా మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారి తీయడం అనేది జరిగింది. ఈ సంఘటన ఇదొక్కటి గమనించుకుంటే మీకు సరిపోతుంది. అత్యంత కీలకమైనటువంటిది. ఇది మనకు హైదర్ అలీకి సంబంధించిన సమాచారం. మరి ఈయన కొడుకు అయినటువంటి టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి సమాచారం ఏమిటనేది చూద్దాం. మనకి ఇక్కడ ఆంగ్లో మైసూర్ యుద్ధాలలో భాగంగా మనకు మైసూర్ పాలకుడైనటువంటి హైదర్ అలీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన కుమారుడైనటువంటి టిప్పు సుల్తాన్కు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. ఈ టిప్పు సుల్తాన్ హైదర్ అలీ కుమారుడు ప్లస్ మనకు భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి జాతీయవాది పాలకుడుగా పేరుగాంచాడు. అంటే భారతదేశ చక్రవర్తుల్లో అభ్యుదయ భావాలు కలిగినటువంటి పాలకుడు, జాతీయత భావాలు కలిగినటువంటి పాలకుడు టిప్పు సుల్తాన్. అందుకని ఇతన్ని భారతదేశపు మొట్టమొదటి జాతీయవాదిగా పిలవడం అనేది జరిగింది. అంటే ఇతడు జాతీయవాదిగా పేరుగాంచడం జరిగింది. ఈ టిప్పు సుల్తాను అసలు పేరు ఫతే అలీ ఖాన్ సాహెబ్. ఈ టిప్పు సుల్తాన్ యొక్క అసలు పేరు ఫతే అలీ ఖాన్ సాహెబ్ టిప్పు సుల్తాన్ అసలు పేరు. ఈయన యొక్క బిరుదులు చూస్తే షేర్ ఏ మైసూర్ టైగర్ ఆఫ్ ద ఈస్ట్. టిప్పు సుల్తాన్ యొక్క బిరుదులు షేర్ ఏ మైసూర్ టైగర్ ఆఫ్ ద ఈస్ట్. టిప్పు సుల్తాన్ యొక్క అసలు పేరు ఫతే అలీ ఖాన్ సాహెబ్. సో మరి ఇక్కడ
ఈయన గురించి చెప్పే దాంట్లో ఈయన యొక్క తుపాకీ ఏదైతే ఉందో ఇది పులి ఆకారంలో ఉంటుందట. ఈయన యొక్క తుపాకీ, టిప్పు సుల్తాన్ యొక్క తుపాకీ పులి ఆకారంలో ఉంటుంది. అలాగే ఈయన యొక్క ఖడ్గం ఏదైతే ఉందో అది మొన్న మనకు ఈ యొక్క విజయ్ మాల్యా అనేటటువంటి వాడు, కింగ్ ఫిషర్ యజమాని అయిన విజయ్ మాల్యా టిప్పు సుల్తాన్ యొక్క ఖడ్గాన్ని మనకు రీసెంట్గా 1 కోటి రూపాయలకు వేలంపాటలో కొనుక్కున్నాడు. మన భారతదేశం సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక వ్యాపారవేత్త. సో విజయ్ మాల్యా టిప్పు సుల్తాన్ యొక్క ఖడ్గాన్ని 1 కోటి రూపాయలకు కొనడం అనేది జరిగింది. ఈయన యొక్క తుపాకీ వచ్చేసి పులి ఆకారం. మరి టిప్పు సుల్తాన్కు సంబంధించిన సమాచారంలో భాగంగా ఈయన కాలం నాటి ముఖ్యమైనటువంటి విషయాలు లేదా అంశాల గురించి తెలుసుకుంటే, ఈయన కాలంలో ఫస్ట్ ముఖ్యమైన అంశాలు సంస్కరణల్లో ఈయన కొత్త క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు. కొత్త క్యాలెండర్ను, క్రొత్త నాణెములను ప్రవేశపెట్టడం జరిగింది. కొత్త క్యాలెండర్, కొత్త నాణెములను ప్రవేశపెట్టాడు మొదటిసారిగా. అలాగే ద్రవ్య విధానంలో తూనీకలు కొలతలలో ఏకరూపతను తీసుకురావడం జరిగింది. ద్రవ్య విధానంలో తూనీకలు కొలతల్లో ఏకరూపతను తీసుకురావడం జరిగింది ఈ యొక్క టిప్పు సుల్తాన్. ఒకే ద్రవ్య విధానం, ఒకే తూనీకలు కొలతలు. సో అలాగే బ్యాంకింగ్ వ్యవస్థను నెలకొల్పాడు ఈ యొక్క మైసూర్లో ఈ యొక్క టిప్పు సుల్తాన్. బ్యాంకింగ్ వ్యవస్థను నెలకొల్పాడు. అలాగే అత్యంత ముఖ్యంగా రోడ్డు రవాణా సౌకర్యాల అభివృద్ధికి పాటుపడ్డాడు. అందులో ముఖ్యంగా ఈ యొక్క మలబార్ తీర ప్రాంతంలో ముఖ్యంగా రోడ్డు రవాణా సౌకర్యాలు అభివృద్ధికి పాటుపడడం అనేది జరిగింది. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటిది మరొకటి ఏమిటంటే ఓడరేవుల యొక్క అభివృద్ధికి పాలుపడ్డాడు. ఓడరేవుల అభివృద్ధికి అందులో ముఖ్యంగా మంగుళూరు వద్ద ఓడరేవు అభివృద్ధిని ఎక్కువగా ఈయన ముందుకు తీసుకెళ్ళాడు. మంగుళూరు వద్ద ఓడరేవు అభివృద్ధిని. అలాగే అత్యంత కీలకమైనటువంటి ఇక్కడ మరఫిరంగులు తుఫాకులు తయారు చేయడానికి ఇక్కడ ఆధునిక పరిశ్రమలను కూడా ఈయన స్థాపించడం జరిగింది. మరఫిరంగులు తుపాకులు తయారు చేయడానికి ఆధునిక పరిశ్రమలు తయారు చేయడం జరిగింది. అలాగే రాకెట్ తయారీలకు సంబంధించిన ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాకెట్ తయారీలకు సంబంధించిన ప్రయోగశాలలు ఏర్పాటు చేశాడు. అటువంటి ప్రయోగశాలలో తయారైన రాకెట్లను ఏమని పిలిచారంటే కౌజన్స్ అని పిలిచారు. రాకెట్ తయారీల ప్రయోగశాలను ఏర్పాటు చేశాడు టిప్పు సుల్తాన్. అటువంటి రాకెట్ ప్రయోగశాలలో తయారైన రాకెట్స్ని ఏమని పిలిచారంటే కౌజన్స్ అనేటటువంటిది పిలవడం జరిగింది. ఇతను కూడా తండ్రిలాగా శివపార్వతుల బొమ్మలతో పాటు విష్ణు బొమ్మలతో కూడిన ముఖ చిత్రాలను ఇక్కడ బంగారం రాగి నాణ్యాల మీద ముద్రించి చలామణిలోకి తీసుకురావడం అనేది జరిగింది. బంగారం రాగి వంటి నాణ్యాల మీద ముద్రించి చలామణిలోకి తీసుకురావడం జరిగింది. అంతేకాదు దాదాపుగా ఇక్కడ మైసూరులో దాదాపుగా 1,00,000 గ్రంథాలతో మైసూరులో 1,00,000 గ్రంథాలతో అతిపెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. మైసూరులో దాదాపు 1,00,000 గ్రంథాలతో అతిపెద్ద గ్రంథాలయాన్ని మైసూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క టిప్పు సుల్తాన్. అంతేకాదు ఇక్కడ అత్యంత కీలకంగా ఈయన ఈ యొక్క తన రాజ్యంలో ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఈ యొక్క విదేశీయులతో దౌత్య సంబంధాలు కొనసాగించాడు. ముఖ్యంగా ఫ్రాన్స్, టర్కీ,
అలాగే ఇరాన్, ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్ వంటి దేశాలకు తన రాజ్యం నుంచి రాయబార బృందాన్ని పంపాడు. దానికి ఎస్పెషల్లీ కారణం ఏంటంటే వ్యాపార సంబంధాలు అభివృద్ధి పరుచుకొని తన మైసూర్ రాజ్యాన్ని ఆర్థికంగా పటిష్టవంతమైన స్థితిలో ఉంచడానికే ఈ టిప్పు సుల్తాన్ ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్ వంటి దేశాలతో వ్యాపార సంబంధాలు కొనసాగించడం అనేది జరిగింది. మరి అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే ఈయన ఈ యొక్క ఫ్రెంచ్ వారికి అభిమాన పాత్రుడు. అందుకని ఇతడు ఫ్రెంచ్ సైన్యం చేత తన యొక్క సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. యూరోపియన్ పద్ధతిలో తన యొక్క సైనిక దళాన్ని అభివృద్ధి పరుచుకున్నవాడు. యూరోపియన్ పద్ధతిలో తన యొక్క సైనిక పదాతి దళాన్ని అభివృద్ధి పరుచుకున్నటువంటి వాడు ఈ యొక్క టిప్పు సుల్తాన్. ఫ్రెంచ్ వారి చేత తన సైన్యానికి శిక్షణ ఇప్పించి ఈ యొక్క సైనిక వ్యవస్థను పటిష్టవంతం చేసుకోవడం జరిగింది ఈ యొక్క టిప్పు సుల్తాన్. అంతేకాదు ఫ్రాన్స్ చక్రవర్తి అయినటువంటి నెపోలియన్ను భారతదేశంపై దండయాత్రకు రావని ఆహ్వానించినటువంటి మైసూర్ పాలకుడు ఎవడయ్యా అంటే టిప్పు సుల్తాన్. ఇతడు ఫ్రాన్స్ చక్రవర్తి అయినటువంటి నెపోలియన్ని భారతదేశంపైకి దండయాత్రకు ఆహ్వానించినటువంటి వాడు. భారతదేశం మీద దండయాత్రకు రామని ఆహ్వానించిన మైసూర్ పాలకుడుగా పేరుగాంచాడు ఈ యొక్క టిప్పు సుల్తాన్. అంతేకాదు అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క ఫ్రాన్స్లో జాకోబియన్స్ అనేటటువంటి క్లబ్ ఉంది. జాకోబిన్స్ క్లబ్ అనేది ఫ్రాన్స్లో ఏర్పాటైన తీవ్రవాదులైన ప్రజాస్వామిక మేధావుల క్లబ్బుగా పేరుగాంచింది జాకోబిన్స్ క్లబ్. ఈ జాకోబిన్స్ క్లబ్ అనేటటువంటిది ఒక తీవ్రవాద సంస్థ ఫ్రాన్స్లో ఏర్పాటైనటువంటిది. దీన్ని రాబ్స్పియర్ స్థాపిస్తాడు ఈ ఫ్రాన్స్లో జాకోబిన్స్ క్లబ్. ఇదొక తీవ్రవాద సంస్థ ఫ్రాన్స్లో. అటువంటి తీవ్రవాద సంస్థ అయిన జాకోబిన్స్ ఆశయాలు మనోడిని బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఆ యొక్క ఆకర్షణలో భాగంగా మనోడు కూడా జాకోబిన్స్ క్లబ్లో సభ్యత్వాన్ని పొందడమే కాదు ఈ యొక్క ఫ్రాన్స్ దేశంలో ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవ ఆదర్శాలు ఏంటి? నినాదాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం. అవునా? సో ఈయన యొక్క తన రాజ్యానికి చిహ్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఇతడు శ్రీరంగపట్నంలో ఫ్రెంచ్ విప్లవానికి నిదర్శనంగా శ్రీరంగపట్టణంలో స్వేచ్ఛా వృక్షాన్ని నాటించడం కూడా జరిగింది. జాకోబియన్స్ క్లబ్లో సభ్యుడిగా ఉండడంతో పాటు ఈ యొక్క శ్రీరంగపట్నంలో స్వేచ్ఛా వృక్షాన్ని కూడా నాటినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క మైసూర్ పులిగా పేరుగాంచిన మన టిప్పు సుల్తాన్. మరి ఇక్కడ అత్యంత ముఖ్యమైన మరో విషయం ఏంటంటే ఈయన జగద్గురు ఆదిశంకరాచార్యులుకి అత్యంత ప్రీతిపాత్రుడుగా ఆయన యొక్క బోధనలకు అట్రాక్ట్ కావడం జరిగింది జగద్గురు ఆదిశంకరాచార్యులు. అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులని తన యొక్క అత్యంత ప్రీతిపాత్రమైన గురువుగా భావించడం జరిగింది. ఆయన పట్ల ఆకర్షితుడు కావడం జరిగింది. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యులు భారతదేశం నలుదిక్కుల స్థాపించిన 4 మఠాలలో ఈ యొక్క దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలో ఆయన స్థాపించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ శృంగేరి మఠంలో ఉన్నటువంటి శారదాదేవి ఆలయానికి నిధులు ఎక్కువ శాతం కేటాయించాడట కర్ణాటకలోని శృంగేరి శారదాదేవి ఆలయానికి. అంతేకాదు శారదాదేవి ఆలయంలో ఆ శారదామాత విగ్రహం బంగారంతో పూర్తిగా తయారు చేయించడానికి తన రాజ్య ఖజానాలో ఉన్న బంగారాన్నంతా తరలించి ఆ శృంగేరి ఆ శారదా ఆలయంలో గర్భగుడిలో ఉంచే ఆ శారదామాత విగ్రహాన్ని పూర్తిగా తన రాజ్య ఖజానాలో ఉన్న బంగారం అంతతో కలిపి ఆ శారదామాత విగ్రహాన్ని తయారు చేయించడం జరిగిందట.
అంతేకాదు ఇతడు శ్రీరంగపట్టణంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవాలయానికి మరమ్మతులు చేయించాడు. దానికి అనేక విరాళాలు కూడా ఇచ్చాడట. ఆ రంగనాథ దేవాలయం ఉన్నటువంటి పట్టణం ఏదైతే ఉందో ఆ శ్రీరంగపట్టణంలో రంగనాథ స్వామి ఆలయం ఉన్న చోటనే ఈ యొక్క మైసూర్ పులిగా పేరుగాంచిన ఈ యొక్క టిప్పు సుల్తాన్ తన వేసవి విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ యొక్క మనకు చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ఇక్కడ దాదాపుగా ఈ 16 పాయింట్లు మీ నోట్లో ఉండాలి. మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన టిప్పు సుల్తాన్కి సంబంధించిన సమాచారం భాగంగా. సో ఇక్కడ మనకు అత్యంత కీలకమైనటువంటి ఇక మనం తుది ఘట్టంకి వచ్చాము. ఇందులో డైరెక్ట్ యుద్ధాల కంటే ముందు మీకు ఇంట్రడక్షన్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాను. ఇది చదువుకున్నాక మీకు క్లియర్గా యుద్ధాలు అనేది అర్థమవుతాయి అన్నట్టు. హైదర్ అలీ టిప్పు సుల్తాన్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. సో ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు మొత్తం ఎన్ని జరుగుతాయంటే 4 జరుగుతాయండి. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, అలాగే మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, అలాగే మనకు 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం. సో మొదటిది 1767, 1769. తర్వాత రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం చూసుకుంటే 1780 నుంచి 84. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790 నుంచి 92. 4వ మైసూరు యుద్ధం 1799. 4వ ఆంగ్లో మైసూరు యుద్ధం 1799. మొత్తం 4 ఆంగ్లో మైసూరు యుద్ధాలు జరుగుతాయి. మరి మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం అప్పుడు రాజు మైసూర్ పాలకుడు ఎవరు? హైదర్ అలీ. ఈ యుద్ధం హైదర్ అలీకి ప్రధానంగా వర్సెస్ ఈ యొక్క మద్రాస్ గవర్నరు మెకర్నీకి మధ్య జరుగుతుంది. హైదర్ అలీ వర్సెస్ మెకర్నీ, మద్రాస్ గవర్నర్ ఈ యొక్క మెకర్నీ అనేటటువంటి వాడు. సో ఇక్కడ ప్రధానంగా మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం సంభవించడానికి ఇక్కడ ప్రధానమైన కారణాలు ఏమిటి అనేది ఒకసారి చూస్తే, ఈ యొక్క మహమ్మద్ అలీ కర్ణాటక నవాబు, మనం కర్ణాటక యుద్ధాల్లో చదివాం కదా, కర్ణాటక నవాబు మహమ్మద్ అలీ శత్రువు మావూజ్ ఖాన్ అనేవాడు ఉంటాడు. ఈ కర్ణాటక నవాబైన మహమ్మద్ అలీకి శత్రువైన మావూజ్ ఖానుకు మన హైదర్ అలీ తన రాజ్యంలో ఆశ్రయమిస్తాడు. తర్వాత చందా సాహెబ్ కుమారుడైన రాజా సాహెబుకు చందా సాహెబ్ కుమారుడైన రాజా సాహెబుకు తన యొక్క రాజ్యంలో ఆశ్రయం ఇస్తాడు. ఇక్కడ 2 కారణాలు బ్రిటిష్ వారికి నచ్చవివి. ఒకటి, మహమ్మద్ అలీ శత్రువైన మావూజ్ ఖాన్కి ఆశ్రయం ఇస్తాడు. కర్ణాటక నవాబు అయిన చందా సాహెబ్ కుమారుడైన రాజా సాహెబ్కి ఆశ్రయం ఇస్తాడు. వీళ్ళిద్దరు కూడా ఆంగ్లేయులకు శత్రువులే. ఆ శత్రువులకు వీడు ఆశ్రయం ఇస్తాడు కాబట్టి వీడు కూడా ఆంగ్లేయులకు శత్రువే అయిపోయాడు. ఇక 3వ కారణం ఏంటిది? ఆ కారణం అంటే
ఈ హైదరాలీకి వ్యతిరేకంగా ఆంగ్లేయులు సలాబత్ జంగుతో రహస్య ఒడంబడికను చేసుకోవడం, రహస్య ఒడంబడికను. ఇవి 3 కారణాలు. మీకు మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అంటే ఈ 3 కారణాలు గుర్తు రావాలి. ఓహో, దీని వలన జరిగింది అని ఎంబడే మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇడు మనవాడే నిజాం రాజు. ఈ సలబత్ జంగుతో హైదరాలీని ఓడించడానికి ఈ ఆంగ్లేయులు రహస్య ఒడంబడిక చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ప్రధానంగా ఈ కారణాల చేత, ఈ రెండేమో ఆంగ్లేయులకు కోపం తెప్పించిన కారణాలు, ఇదేమో మనోనికి కోపం తెప్పించిన కారణం, హైదరాలీకి కోపం తెప్పించిన కారణం. ఫలితం మొదటి ఆంగ్లో ఈ యొక్క మైసూర్ యుద్ధం అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఈ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగానే 1769లో ఇక్కడ కల్నల్ స్మిత్ అనేటటువంటి ఆంగ్లేయ సైనిక అధికారి, కల్నల్ స్మిత్ అనే ఆంగ్లేయ సైనిక అధికారి నేతృత్వంలో ఈ యొక్క ఆంగ్లేయ సైన్యాలు హైదరాలీని ఇక్కడ చంగోమా, ట్రింకోమలై, చంగామా, ట్రింకోమలై అనేటటువంటి ఈ 2 యుద్ధాలలో ఈ 1769లో ఆంగ్లేయ సైనిక అధికారి అయిన కల్నల్ స్మిత్ ఆధ్వర్యంలో సైన్యం ఫస్ట్ మనోడిని ఓడిస్తుంది. హైదరాలీ ఓడిపోతాడు మొట్టమొదట ఈ 2 యుద్ధాల్లో. ట్రింకోమలై అనేటటువంటి యుద్ధంలో. తర్వాత మనోడు కోలుకొని మద్రాసు నుంచి మొదలుకొని టోటల్గా మద్రాసు నుంచి మొదలుకొని శాంతం వరకు అనేక విజయాలు సాధిస్తాడు. వాళ్ళ భూభాగాలు ఆక్రమిస్తాడు, వాళ్ళ బ్రిటిష్ స్థావరాల మీద. మద్రాసు నుంచి శాంతం అటు సైడే ఆంగ్లేయుల వర్తక స్థావరాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీన్ని గమనించినటువంటి ఆంగ్లేయులు వీడిని ఆపడం తరం కాదు, వీడు దినదిన అభివృద్ధి చెందుతుండు, రాజ్య విస్తరణ చేసుకుంటూ వస్తుండు, కాబట్టి వీడిని యుద్ధం ద్వారా కాకుండా ప్రస్తుతాన్ని వాని యుద్ధానికి మనం కళ్యం వేయాలి. కళ్యం అంటే ఏమో కాదు, సంధి చేసుకోవాలని చెప్పేసి హైదరాలీని ఫస్ట్ నిలవరించడానికి ఈ యొక్క మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఈ యొక్క గవర్నర్ అయినటువంటి మెకర్నీ ఈ యొక్క హైదరాలీతో ఈ సంధి చేసుకుంటాడు. ఏ సంధి అంటే మద్రాస్ సంధి. ఏ సంధి అంటే మద్రాస్ సంధి. ఈ సంధి ప్రకారం ఏమిటంటే, మద్రాస్ సంధి ప్రకారం ఇదివరకు ఉన్న పూర్వస్థితిని అనుసరించాలి. అంటే పూర్వస్థితి అంటే ఏంది? ఇదివరకు మా భూభాగాలు ఏదైతే ఆక్రమించారో మా భూభాగాలు మళ్ళీ మాకే ఇవ్వాలి, మాతో మిత్రత్వంగా ఉండాలి, శత్రుత్వంగా ఉండకూడదు. అంటే ఈ ఆంగ్లేయులు అనేవారు ఈ యొక్క మైసూర్ పాలకులకు యుద్ధాలలో సహాయపడాలి. అలాగే మేము ఏ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో మా వైపే ఉండాలి కానీ ఇతరులకు సహాయం చేయకూడదు. అంటే తటస్థంగా ఉండాలి. అలాగే మీరు బంధించిన మా యుద్ధ ఖైదీలను విడుదల చేయాలి. అంటే ఇదివరకు ఉన్న పూర్వస్థితిని అనుసరించాలి. మీరు ఏ ప్రాంతాలు తీసుకుర్రో ఆ ప్రాంతాలు మాకు ఇవ్వాలి. యుద్ధంలో మీరు మాకు ఇప్పటి నుంచి సహాయపడాలి. మీ సైన్యాన్ని మా సైన్యంలో కలపాలి కొత్త రాజ్యాలు ఆక్రమించేటప్పుడు. అంతేగాని మీరు మాకు సడన్గా హ్యాండ్ ఇవ్వకూడదు. మా శత్రువు అయినటువంటి వాడు మీకు మిత్రువు అయినా సరే ఆ సమయంలో మా వైపే మీరు పోరాడాలి అని చెప్పేసి ఒప్పందంలో చేసుకోవడం. తర్వాత మీరు బంధించిన మా మైసూరు సైనికులను మీరు యుద్ధ ఖైదీలుగా మార్చారు. సో మీ కారాగారాల్లో ఉన్న మా మైసూరు ఆ యుద్ధ ఖైదీలను మీరు విడుదల చేయాలి అని చెప్పేసి ఈ మద్రాసు ఒప్పందంతో ఈ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని ముగించడం అనేది జరుగుతుంది. సో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎలా ఆగిపోయిందంటే మద్రాస్ సంధిలో ముఖ్యాంశాలు ఏమంటే ఈ 3 గుర్తుంచుకోవాలి. ఎవరెవరికి జరిగిందంటే హైదరాలీకి మద్రాస్ గవర్నర్ అయిన మెకర్నీకి మధ్య జరుగుతుంది. అందుకనే ఈ యొక్క మరాఠాలు ఈ యొక్క దాడి చేసినప్పుడు ఈ మైసూర్ పాలకుల మీద మరాఠాలకు సపోర్ట్ చేయకుండా, ఈ మద్రాస్ సంధిని ఉల్లంఘించకుండా ఆంగ్లేయులు తటస్థంగా ఉన్నారు.
ఆంగ్లేయులు తటస్థంగా ఎందుకున్నారంటే మద్రాస్ సంధి ప్రకారం మరాఠాలు వీళ్ళకు మిత్రులే, కానీ మరాఠాల వైపు ఉండకుండా ఇటు వాళ్ళకు సపోర్ట్ చేయకుండా ఇటు వీళ్ళకు సపోర్ట్ చేయకుండా ఎందుకు వచ్చిందిరా నాయన అని ఈ తటస్థంగా ఉండడం అనేది జరిగింది ఈ యొక్క మరాఠాల దండయాత్రలో భాగంగా. అది మనకు మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధానికి సంబంధించిన మనకు సమాచారం. మరి రెండో ఆంగ్లో మైసూరు యుద్ధం అప్పుడు ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్ అనేటటువంటి వాడు. వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అప్పుడు. సో అందులో ఈ యొక్క బ్రిటిష్ సైన్యాలకు నాయకత్వం వహించింది సర్ ఐర్ క్యూట్. వీడు సైన్యానికి నాయకత్వం వహించిన వాడు సర్ ఐర్ క్యూట్. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరంటే వారన్ హేస్టింగ్. బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరంటే సర్ ఐర్ క్యూట్. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి ఇందులో భాగంగా రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది జరగడానికి ప్రధాన కారణం ఏమిటి? రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరగడానికి తక్షణ కారణం ఏంటంటే ఈ మహే అనేటటువంటి ప్రాంతాన్ని ఆంగ్లేయులు ఆక్రమించడం. ఆ మహే ప్రాంతం ఎవరిది? యాక్చువల్గా హైదరాలీది మహే అనే ప్రాంతం. ఆ మహే అనే ప్రాంతాన్ని ఫ్రెంచ్ వారికి ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రెంచ్ వారు వర్తకం కోసం ఉపయోగించుకుంటున్నారు. అటువంటి మహే ప్రాంతాన్ని ఈ ఫ్రెంచ్ వారి మీద దాడి చేసి ఆంగ్లేయులు మహే ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు. సో అందుకనే హైదరాలీ ఈ మహే అనే రేవు పట్టణాన్ని ఆంగ్లేయులు అక్రమంగా ఆక్రమించారు అన్న ఉద్దేశంతో ఆ తక్షణ కారణం చేతనే ఆంగ్లేయుల మీద రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధంలో తలపడడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చును మిత్రులారా. అలాగే ఇక ఇతర కారణాలు, ఇది తక్షణ కారణం. ఇతర కారణాలు చూస్తే ఓనోర్ అనే ప్రాంతంలో కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం, ఓనోర్ అనే దాంట్లో. అలాగే హైదరాలీ తన యొక్క సైన్యంలో ఫ్రెంచ్ సైన్యాన్ని తీసుకోవడం, ఫ్రెంచ్ సైన్యాన్ని తీసుకోవడం, తర్వాత ఓనూరులో ఆంగ్లేయులు కర్మాగారాన్ని స్థాపించడం. ఇవి రెండూ కూడా ఈ యొక్క తక్షణ కారణంతో పాటు ఈ రెండు కారణాలు కూడా రెండో ఆంగ్లో మైసూరు యుద్ధం జరగడానికి ఈ యొక్క కారణాలుగా చెప్పవచ్చును. సో మరి ఇందులో గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్, ఈయన సర్ ఐర్ క్యూట్. మరి ఇందులో భాగంగా ఈ యొక్క వారన్ హేస్టింగ్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఇతని మీదికి, ఎవరి మీదికి? మనోడి మీదికి, హైదరాలీ మీదికి ఈ యొక్క యుద్ధానికి పంపుతాడు సైన్యాన్ని. ఆ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళని కావేరీ యుద్ధం, నోట్ చేసుకోండి అమ్మా, కావేరీ యుద్ధంలో ఈ మన హైదరాలీ కావేరీ వద్ద జరిగిన యుద్ధంలో, దాని పేరు కావేరీ యుద్ధం. ఆ కావేరీ యుద్ధంలో ఈ యొక్క కల్నల్ బెయిలీ అనే ఆంగ్లేయ సైనికాధికారిని ఓడిస్తాడు. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధంలో భాగంగా జరిగిన రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధంలో భాగంగా జరిగిన ఈ కావేరీ యుద్ధంలో మన హైదరాలీ ఆంగ్లేయ సైన్యానికి నాయకత్వం వహించిన కల్నల్ బెయిలీని, అతనితో పాటు ఆంగ్లేయుల సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు, ఓడించేస్తాడు. దీంతో భయపడిన వారన్ హేస్టింగ్ ఐర్ క్యూట్ను పంపుతాడు. అప్పుడు ఈ ఐర్ క్యూట్ గాడు 1781లో ఫోర్టోనోవా, నోట్ చేసుకోండి, ఫోర్టోనోవా ఐర్ క్యూట్ అనేటటువంటి ఆంగ్లేయ సైన్యాన్ని సేనాధిపతి 1781లో ఫోర్టోనోవా అనే ప్రాంతం వద్ద జరిగిన యుద్ధంలో 1781లో మన హైదరాలీని ఓడిస్తాడు. ప్రారంభంలో మనోనిదే చెయ్యి, తర్వాత యుద్ధం మధ్యలో మనోడు ఈ యొక్క ఐర్ క్యూట్ చేతిలో ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలాగైనా గెలవాలి అన్న క్రమంలో పాపం 1782 డిసెంబర్లో పాపం మనోడు చిత్తూరు జిల్లా
నరసింగాపురం వద్ద, చిత్తూరు జిల్లా నరసింగాపురం ప్రాంతం వద్ద ఈ యొక్క 1782 డిసెంబర్ 6వ తారీఖున 1782 డిసెంబర్ 6వ తారీఖున క్యాన్సర్ వ్యాధితో యుద్ధం జరుగుతున్న మధ్యలోనే హైదర్ అలీ క్యాన్సర్ వ్యాధితో మరణించడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని తన కుమారుడికి, హైదర్ అలీ కుమారుడికి చెప్పిన వాడు హైదర్ అలీ దగ్గర దివాన్గా అంటే ప్రధానిగా పనిచేసినటువంటి పూర్ణయ్య చెప్తాడు. ఈ పూర్ణయ్య ఎవరంటే హైదర్ అలీ దగ్గర దివాన్గా పనిచేసినటువంటి వాడు. ఈ పూర్ణయ్య ఎవరంటే హైదర్ అలీ దగ్గర దివాన్గా పనిచేసినటువంటి వాడు పూర్ణయ్య ఈ విషయాన్ని చెప్తాడు. సో ఆ యుద్ధం మధ్యలోనే తన తండ్రి చనిపోయిన విషయం తెలుసుకొని ఈ యొక్క టిప్పు సుల్తాన్ పూర్తిగా మైసూర్ రాజుగా ప్రకటించుకొని పూర్తి స్థాయిలో ఈ యొక్క టిప్పు సుల్తాన్ ఆ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాడు. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని. ఆ యుద్ధంలో భాగంగా మనోడు ఈ యొక్క టిప్పు సుల్తాను పాలాఘాట్, అలాగే మనకు తిరుచిరాపల్లి, కోయంబత్తూర్, ఈ 3 పాయింట్ రాసుకోండి. పాలాఘాట్, తిరుచిరాపల్లి, కోయంబత్తూర్ల వద్ద జరిగిన ఈ యొక్క ముఖ్యమైనటువంటి యుద్ధాల్లో ఈ 3 ప్రాంతాలను కోల్పోతాడు. యుద్ధాలు చేస్తూ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా తన తండ్రి చనిపోయినాక తండ్రి స్థానంలో టిప్పు సుల్తాను రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో పాల్గొని ఓడిపోయి ఈ 3 ప్రాంతాలు కోల్పోతాడు. పాలాఘాట్, తిరుచిరాపల్లి, కోయంబత్తూర్ ఈ 3 ప్రాంతాలు కోల్పోతాడు. తండ్రి ఏమో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఆక్రమించాడు, కావేరీ నది పరివాహక ప్రాంతాలు. కొడుకేమో ఈ ప్రాంతాలు పోగొట్టాడు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తన తండ్రి ఫస్ట్ స్టార్టింగ్లో హైదర్ అలీ విజయకేతనం ఎగరేస్తే మధ్యలో ఆంగ్లేయులు యుద్ధం మధ్యలో ఆంగ్లేయులు విజయకేతనం ఎగరేశారు. సో ఇక్కడ ఎటు చూసినా కూడా పూర్తిగా విజయం ఎవరికి దక్కినట్టుగా లేదు. కాబట్టి ఇద్దరు ఒకే అభిప్రాయంతో ఒకే తాటి మీదకి వచ్చి ఈ యొక్క రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని ఒక సంధితో ముగించడం జరుగుతుంది. దాని పేరే మంగుళూరు. సో ఇక్కడ మీకు ఎంపడే ఏమి రావాలంటే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ఏ సంధితో ముగిసిందంటే మంగుళూరు సంధి. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం మద్రాస్ సంధితో ముగుస్తుంది. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం మంగుళూరు సంధితో ముగించడం అనేది జరిగింది. ఈ సంధి ప్రకారం ఆ యొక్క మన టిప్పు సుల్తాను ఆక్రమించుకున్న కర్ణాటక భూభాగాలను బ్రిటిష్ వారికి ఇవ్వాలి. తర్వాత బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న టిప్పు సుల్తాన్ ఏదైతే భాగాలు ఉంటాయో మైసూర్ భాగాలను టిప్పుకి ఇవ్వాలి. కర్ణాటక భూభాగాలనేమో టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులకు ఇవ్వాలి ఈ సంధి ప్రకారం. మరి ఆంగ్లేయులు ఏం చేయాలంటే మైసూర్ భాగాలను టిప్పు సుల్తాన్కి ఇవ్వాలి. దీన్ని అంటే వీరు ఆక్రమించుకునే వాళ్ళకి, వాళ్ళు ఆక్రమించుకునే వీళ్ళకి ఇచ్చుకోవడం, అదే ఏకాభిప్రాయంతో సంధి చేసుకుంటారు. అందుకనే దీన్ని హోలో ట్రూస్ అంటారు, ఒప్పందం అంటారు. హోలో ట్రూస్ ఒప్పందం అంటారు ఈ మంగుళూరు సంధిని. ఇది మనకు రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి సంబంధించిన సమాచారము. మరి ఇక్కడ మనకు 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధము అలాగే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధాలకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఇది క్రీస్తు శకం 1790 నుంచి క్రీస్తు శకం 1792 వరకు కొనసాగింది. మరి ఈ 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అప్పుడు మనకు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే కారన్ వాలిస్ అనేటటువంటి వాడు బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉండడం అనేది జరిగింది 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం. మరి ఈ 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ముఖ్యంగా టిప్పు సుల్తాన్ మీద దాడి చేయడానికి కారణం టిప్పు సుల్తాన్ తిరువాన్కూర్ ప్రాంతంపై దాడి చేయడం. టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులకు సంబంధించిన తిరువాన్కూర్ ప్రాంతంపై దాడి చేయడం అనేది ఇక్కడ మనకు క్లియర్గా
క్లియర్గా అర్థమవుతుంది. దీనివల్లనే ఇక్కడ మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం ప్రారంభం కావడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ యొక్క కార్న్వాలిస్ ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడించడానికి ఇటు మరాఠాలతో ఇటు ఈ యొక్క నిజాం రాజుతో ఇటు మరాఠాలతో మనోడు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడించడానికి కార్న్వాలిసు మరాఠాలు నిజాం రాజుతో ఒప్పందం చేసుకున్నాడు. కొన్ని భూభాగాలు విజయం సాధిస్తే వాటిని మీకు అలాట్ చేస్తాను, మీకు కేటాయిస్తాను అని చెప్పేసి వీళ్ళిద్దరిని తన వైపుకు తిప్పుకొని ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందంలో భాగంగానే అత్యంత క్లియర్గా తిరువాన్కూరుపై దాడి చేసినటువంటి ఈ యొక్క అంటే వీళ్ళు ఎందుకు ఒప్పందం చేసుకున్నాడు? నేను వాని మీద యుద్ధం చేస్తాను, మీరు రావద్దు. నేను వాని మీద యుద్ధం చేస్తాను, వాడు మిమ్మల్ని అడిగినా సాయం కోరినా మీరు రావద్దు. మీరు రాకుండా ఉంటే మాకు చాలు. అందుకనే మీకు రాకుండా ఇంట్లో టీవీ పెట్టుకొని కూర్చొని చూడండి. బిగ్ బాసు మీలో ఎవరో కోటీశ్వరుడు, మిగతా నేను చూసుకుంటా అంటాడు. దాని అర్థం ఏంటంటే మీరు తటస్థంగా ఉండండి, నేను చేసుకునే పని నేను చేసుకుంటాను అని చెప్పేసి అని దాని అర్థం. వాడు ముందరనే బిస్కెట్లు వేసిండు, కుక్క బిస్కెట్లు ఈ మరాఠాలకి నిజాం రాజులకి. అర్థమవుతుందా అండి? ఇక అందులో భాగంగానే ఈ కార్న్వాలిస్ ముఖ్యంగా కల్నల్ మెడోస్ అలాగే కెప్టెన్ రీడ్ వంటి సైనికాధికారుల సహకారంతో ముఖ్యంగా ఈ ప్రాంతాలను ఆక్రమించాడు. అందులో దిండిగల్ కోయంబత్తూరు ప్రాంతాలను కల్నల్ మెడోస్ ఆక్రమించాడు. కెప్టెన్ రీడ్ అనేటటువంటి వాడు గుర్రంకొండ వంటి చిన్న ప్రాంతాలను ఆక్రమించాడు. గుర్రంకొండ వంటి ప్రాంతాన్ని ఆక్రమించింది కెప్టెన్ రీడు. ఆయన ఆధీనంలో ఉన్న దిండిగల్ కోయంబత్తూరు ప్రాంతాన్ని ఆక్రమించింది కల్నల్ మెడోస్. చివరికి మైసూర్ సైన్యాలు శ్రీరంగపట్టణం, మైసూరు రాజధాని, టిప్పు సుల్తాన్ రాజధాని ఈ యొక్క శ్రీరంగపట్టణాన్ని మైసూర్ సైన్యాలు ఆక్రమించడం జరిగింది. చివరికి టోటల్గా ఈ కల్నల్ మెడోస్ కెప్టెన్ రీడు నేతృత్వంలో ఇద్దరు సైన్యాలు టోటల్గా మైసూర్ రాజధాని శ్రీరంగపట్నాన్ని ఈ యొక్క చుట్టుముట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక శ్రీరంగపట్టణాన్ని చుట్టుముట్టేసరికి మనోడు ఓటమి ఒప్పుకొని ఈ టిప్పు సుల్తాన్ ఏం చేస్తాడంటే ఈ యొక్క శ్రీరంగపట్టణం సంధి చేసుకుంటాడు. శ్రీరంగపట్టణం సంధి. సో మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధం అనేది ఈ యొక్క శ్రీరంగపట్టణం సంధితో ముగియడం జరిగింది. కానీ ఈ శ్రీరంగపట్టణం సంధి అనేది మన టిప్పు సుల్తాన్కు ఘోరమైన అవమానాలను కలిగించడం జరిగింది ఈ శ్రీరంగపట్టణం సంధి. మరి ఏమిటి ఈ శ్రీరంగపట్టణం సంధి అంటే 3 కోట్ల రూపాయలు. ఇక్కడ 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఎవడివ్వాలి అంటే ఈ యొక్క టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులకు ఇవ్వాలి 3 కోట్ల రూపాయలు. అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఇక్కడ ఒకసారి చూడండి, 3 కోట్ల రూపాయలను ఇవ్వాలి. తర్వాత రెండోది ఏంటంటే కృష్ణా పెన్నా నదుల మధ్య భాగాన్ని నిజాం రాజుకి ఇవ్వాలి. తుంగభద్ర పరిసర ప్రాంత భాగాలను మరాఠాలకు ఇవ్వాలి. సో ఇక్కడ తుంగభద్ర పరిసర ప్రాంతాలు పరివాహక ప్రాంతం మీద పూర్తి ఆధిపత్యం మరాఠాలకు కల్పించాలి. కృష్ణా పెన్నా నదుల మధ్య పరివాహక ప్రాంతం మీద ఆధిపత్యాన్ని నిజాం రాజుకు కల్పించాలి. వీడు 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇక మూడోది ఏమిటయ్యా అంటే ఇక్కడ దిండిగల్ అలాగే బారామహల్ ప్రాంతాలు ఏదైతే ఉంటాయో ఈ దిండిగల్ బారామహల్తో పాటు ఈ యొక్క తన ఇద్దరు కుమారులను కార్న్వాలిస్ దగ్గర హామీగా ఖాళీగా ఉంచాలి. వీడు మళ్ళీ తిరుగుబాటు చేయకుండా. అంటే 3 కోట్ల రూపాయలు కట్టేంత వరకు. ఎప్పటి వరకు కాదండి, తాను ఒప్పుకున్న 3 కోట్ల రూపాయలు భారీ మొత్తం 3 కోట్ల రూపాయలని టిప్పు సుల్తాన్ చెల్లించేంత వరకు ఈ యొక్క బారామహల్ దిండిగల్లో వచ్చే ఆదాయం అలాగే వీడిచ్చే ఆదాయం అవన్నీ తీరేదాకా
వీడు తన ఇద్దరు కుమారులని తన దగ్గర హామీగా ఉంచమని ఆ ఒప్పందం చేసుకుంటాడు. శ్రీరంగపట్నం ఇది చాలా అవమానకరమైన సంధిగా పరిగణించడం జరిగింది. ఈ యొక్క మన టిప్పు సుల్తాన్కి చాలా అవమానకరమైన సంధిగా శ్రీరంగపట్నం అంటే దాదాపు మీకు ఒక మాటలో చెప్పాలంటే టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం సంధి ద్వారా దాదాపు తన రాజ్యంలో సగభాగాన్ని కోల్పోవడం జరిగింది. శ్రీరంగపట్నం సంధి ద్వారా టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో దాదాపు సగభాగాన్ని కోల్పోవడం జరిగింది. మిత్రులారా, ఈ విషయాన్ని గమనించండి. సో ఈ అవమానకరమైనటువంటి షరతులతో తాను యొక్క టిప్పు సుల్తాన్ అవకాశం కోసం ఎదురు చూశాడు. ఆ అవకాశంలో భాగంగానే టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి తీవ్రమైనటువంటి ప్రమాదకరమైన శత్రువుగా మారాడు. ఆంగ్లేయుల దృష్టిలో తీవ్రమైన ప్రమాదకరమైన శత్రువుగా పరిగణించబడ్డాడు ఆ టిప్పు సుల్తాన్. ఆ క్రమంలోనే వారిని ఎదిరించడానికి నాలుగవ ఆంగ్లో మైసూరు యుద్ధంలో పాల్గొనడం అనేది జరిగింది. మరి నాలుగవ ఆంగ్లో మైసూరు యుద్ధం ఎప్పుడు జరిగిందయ్యా అంటే నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799లో జరుగుతుంది. 1799. మరి ఇప్పటికి ఈ యుద్ధం జరిగే నాటికి గవర్నర్ జనరల్ ఎవరంటే వెల్లస్లీ. మరి ఈ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? ఈ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటంటే ఈ యొక్క టిప్పు సుల్తాన్కు సంబంధించి అవమానకర సంధి షరతులు. ఇది టిప్పు సుల్తాన్ పరంగా చెప్తున్నాను. శ్రీరంగపట్టణ సంధిలో ఆయన ఎదుర్కొన్న అవమానకరమైన సంధి షరతులు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ తరపున చూస్తే వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒడంబడికకు ఈయన అంగీకరించబోవడం. వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒడంబడికకు ఈయన ఈయన అంగీకరించకపోవడం వలన ఈ యొక్క యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. పూర్తిగా ఈ యుద్ధంలో మన వెల్లస్లీకి సపోర్ట్ చేసినటువంటి వాడు ఎవరంటే జనరల్ హారిస్ అనేవాడు. ఈయననేమో జనరల్ హారిస్ మైసూర్ ఆక్రమణకు ఈయన నాయకత్వం వహిస్తాడు. ఇక్కడ వెల్లస్లీ స్వయంగా శ్రీరంగపట్టణం ఆక్రమణకు ఈయన స్వయంగా నాయకత్వం వహిస్తాడు. మైసూర్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి జనరల్ హారిస్ నాయకత్వం వహిస్తాడు. ఎస్పెషల్లీ మైసూర్ రాజధాని శ్రీరంగపట్టణాన్ని ఆక్రమించడానికి వెల్లస్లీ నాయకత్వం వహిస్తాడు. ఈ యొక్క శ్రీరంగపట్టణాన్ని ఆక్రమించడానికి వెల్లస్లీకి సహకరించింది ఎవరయ్యా అంటే ఈ యొక్క సర్ ఆర్థర్ వెల్లస్లీ తమ్ముడు సర్ ఆర్థర్ వెల్లస్లీ ఈ యొక్క శ్రీరంగపట్నం దాడిలో వెల్లస్లీకి సహకరిస్తాడు. వెల్లస్లీ సోదరుడు సర్ ఆర్థర్ వెల్లస్లీ. ఇతని బిరుదే డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్. ఈ డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ బిరుదు ఎవరిదంటే సర్ ఆర్థర్ వెల్లస్లీ. అతడు వెల్లస్లీ తమ్ముడు. అతనికి బిరుదు ఏంటంటే డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్. ఈ డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్గా చెప్పబడ్డ సర్ ఆర్థర్ వెల్లస్లీ తన అన్న వెల్లస్లీకి నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా మైసూర్ రాజధాని అయిన శ్రీరంగపట్టణాన్ని ఆక్రమించడంలో సాయపడడం అనేది జరిగింది. ఇక్కడ మైసూర్ ఆక్రమణకి ఆంగ్లేయ సైనిక అధికారి జనరల్ హారిస్ ఈయన నాయకత్వం వహించడం అనేది జరిగింది. మరి ఇందులో మనోనికి మోసం చేస్తారు, వెన్నుపోటు పొడుస్తారు టిప్పు సుల్తాన్కి. తన తండ్రి దగ్గర నుంచి మైసూర్ రాజ్యంలో దివాన్గా ఒక నమ్మకమైన దివాన్ అంటే ప్రధానిగా పనిచేసిన వాళ్ళు, ప్రధాన సైన్యాధిపతులుగా పనిచేసిన ఇద్దరు అధికారులు మన టిప్పు సుల్తాన్కు వెన్నుపోటు పొడుస్తారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్కు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు పూర్ణయ్య కమ్రుద్దీన్ అనేటటువంటి వాళ్ళు టిప్పు సుల్తాన్కు హ్యాండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి చివరగా వీళ్ళందరూ చేసినటువంటి మోసంతో ఆంగ్లేయ సైనికుల చేతిలో ఈ యొక్క మాలవల్లి నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా జరిగిన మాలవెల్లి అనేటటువంటి యుద్ధంలో టిప్పు సుల్తాను
ఆంగ్లేయ సైన్యం చేతిలో ఓడిపోయి యుద్ధ భూమిలో మరణిస్తాడు. 1799 మే 4న మన టిప్పు సుల్తాను మాలవెల్లి యుద్ధంలో ఆంగ్లేయ సైనికుల చేతిలో ఓడిపోయి వీరమరణం పొందుతాడు టిప్పు సుల్తాన్. అలా టిప్పు సుల్తాన్ మరణంతో ఈ ఆంగ్లేయులు మైసూర్ రాజ్యాన్ని సైన్య సహకార పద్ధతి ప్రకారం ఆక్రమించుకోవడానికి వడయార్ వంశానికి చెందిన ఈ యొక్క మూడవ కృష్ణరాజు వడయార్ అనేటటువంటి బాలుణ్ణి 1799లో మూడవ కృష్ణరాజు వడయార్ అనే బాలుణ్ణి 1799లో మైసూర్ సింహాసనం మీద కూర్చోపెట్టి అతనితో సైన్య సహకార ఒడంబడిక మీద సంతకం చేయించుకొని ఆ సైన్య సహకార ఒడంబడిక ప్రకారం మైసూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ మైసూర్ రాజ్యం ఏదైతే ఉందో ఈ మైసూర్ రాజ్యం టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత ఈ యొక్క 4వ మైసూర్ యుద్ధంలో కూడా మహారాష్ట్రులు ఈ నిజాం రాజు అనేవాళ్ళు ఈ వెల్లస్లీకి సపోర్ట్ చేస్తారు. ఇందులో కూడా యుద్ధంలో పాల్గొనరు కాబట్టి వాళ్ళు తటస్థంగా ఉన్నందుకు ఈ ఆంగ్లేయులు మైసూర్ రాజ్యాన్ని పంచుకుంటారు. ఎవరెవరు? ఆంగ్లేయులు, మరాఠాలు, నిజాం రాజులు పంచుకుంటారు. ఈ యుద్ధంలో కూడా మాకు సపోర్ట్ చేశారయ్యా అని. అందులో భాగంగా శ్రీరంగపట్నం, కోయంబత్తూర్ ఈ 2 ప్రాంతాలను ఎస్పెషల్లీ ఆంగ్లేయులు తీసుకుంటారు. మిగతావి ఇక్కడ నిజాం రాజు, మరాఠాలు పంచుకుంటారు. తర్వాత మనకి 1832లో ఈ విలియం బెంటింగ్ అనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే ఈ మైసూర్ సంస్థానాన్ని పూర్తిగా భారతదేశంలో కలిపేస్తాడు. అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయడం జరుగుతుంది. ఈ బ్రిటిష్ స్థానంలో కలిపివేయడం జరుగుతుంది. అప్పుడు ఎవరంటే 9వ చామరాజ వడయార్. అప్పుడు పాలకుడు ఎవరు అంటే 9వ చామరాజు వడయార్. 1882లో గవర్నర్ జనరల్ అయిన లార్డ్ రిప్పన్ గారు ఏం చేస్తాడంటే మళ్ళీ మైసూర్ సంస్థానాన్ని మైసూర్ పాలకులకే అప్పజెపుతాడు. అర్థమవుతుందా అండి? 1799లో సైన్య సహకార ఒడంబడిక ప్రకారం 3వ కృష్ణరాజు వడయార్ అనే బాలుని కూర్చోబెట్టి మైసూర్ రాజ్యాన్ని సైన్య సహకార ఒడంబడిక ప్రకారం బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేస్తారు. పేరుకే వాడు రాజు. అవునా? ఇక పూర్తిగా విలీనం చేసింది విలియం బెంటింగ్. ఎప్పుడు? 1832 సంవత్సరంలో. అప్పుడు మైసూర్ సంస్థానాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో పూర్తిగా కలుపుతాడు విలియం బెంటింగ్. అప్పుడు మైసూర్ పాలకులు ఎవడంటే 9వ చామరాజు వడయార్. దాని తర్వాత 1882లో గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ రిప్పన్ ఏం చేస్తాడంటే అరే భయ్ మీ ప్రాంతాన్ని మీకే ఇచ్చేస్తున్నావురా అంటూ మైసూర్ పాలకులకు 1882లో లార్డ్ రిప్పన్ అనేటటువంటి వాడు మళ్ళీ మైసూర్ సంస్థానాన్ని మైసూర్ పాలకులకి అంటే వడయార్ వంశస్థులకే ఇచ్చివేస్తాడు. అలా 1882లో లార్డ్ రిప్పన్ మైసూర్ పాలకులకు అంటే వడయార్ వంశస్థులకు మైసూర్ సంస్థానాన్ని ఇస్తాడు. మళ్ళీ దాన్ని మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అంటే 1947లో జయ చామరాజ వడయార్ అనేవాడు 1947లో ఈ మైసూర్ సంస్థానాన్ని జయ చామరాజ వడయార్ అనేటటువంటి వాడు స్వచ్ఛందంగా 1947లో మైసూర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరుగుతుంది. అది దీనికి సంబంధించిన పూర్తి కథ, సమగ్ర సమాచారాన్ని మీ ముందు ఉంచాను. చదువుకుంటే మార్క్ అనేది ఇక పోదు. చదవడం మీ ఇష్టం, చదవడం అనేది మీ ఇష్టం, చెప్పడం నా ధర్మం. చెప్పాను, అది చదువుకుంటే మీరు 100% ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మార్క్ అనేది పోదు.